ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు, ఏఐటియుసితో పాటు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా మన అద్దంకిలో సిఐటియు, ఏఐటిసి ఉన్న ట్రేడ్ యూనియన్లు కలుపుకొని జైలు భరో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఏఐటిసిగా ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా దినోత్సవాన్ని జరపాలని చెప్పి ప్రజా సంఘాలు నిర్ణయించినాయి. రైతు సంఘం, వ్యవసాయ కార్మికుల సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క క్విట్ ఇండియా డే సందర్భంగా జైలు భరో కార్యక్రమం జరగబోతోంది. ఈ జైలు భరో సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం దేశంలో పెద్ద ఎత్తున దిగుమతులు జరగబోతున్నాయి. దేశంలో ఉన్న రైతాంగానికి గిట్టుబాటు ధర లేకుండా ప్రస్తుత పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో చూస్తున్నాం, పొగాకు గిట్టుబాటు ధర లేదు, శనగలకు లేదు, మొక్కజొన్నకు లేదు, అన్ని రకాల పంటలకి ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండో వైపున స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వం గిట్టుబాటు ధరల మీద తన వైఖరి కూడా ఇప్పటికీ చెప్పటం కనుక రైతులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా తను కొంత డబ్బులు కేటాయించి పొగాకును కొనుగోలుకే 1000 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేస్తేనే రైతు ఈ సంవత్సరం పట్టగట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ రైతుకి జరిగిన వ్యాపారం గురించి పొగాకు కొనుగోలు గురించి చూస్తే